ఆ తర్వాత ఆయనకి మేము వేయలే ఓటు, డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుందని. ఎందుకంటే నాదెళ్ల భాస్కర్రావు ఇష్యూ, ఇంకోటి చాలామంది ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే చాలా బ్యాడ్ లక్, నాదెళ్ల భాస్కర్రావు దుర్మార్గుడు అని స్టాంప్ వేయటం. అర్థమైందా? అది ఎట్లయితే ఎమ్మెల్యేని నమ్మటం మానేశాడో, అధికారులు నమ్మటం మానేశాడో, అట్లా ఎవరో చెప్తే నాదెళ్ల భాస్కర్రావు కూడా నమ్మటం మానేశాడు. ఆయన వెన్నుపోటు పడవటానికి కారణం ఈయనే ఎన్టీ రామారావు గారే. ఎన్టీ రామారావు గారి కారణం ఆయన నమ్మపాటం, ఆయన దూరంగా పెట్టడం. మరి ఆయన పెద్ద లీడరు, కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టరు, లాయరు, లాయల్టీకి ఉంటాడు, హుందాగా ఉంటాడు, బాగా చదువుకున్నవాడు. రామారావే ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన రామారావు దగ్గరికి వెళ్ళా, ఆయన వెళ్ళాడు, బ్రదర్ మనం చేద్దాం బ్రదర్ అని గెలిచినట్టుకి ఏమైపోయిందంటే వేరే ఉంటారుగా చెప్పేటలకి నాదెళ్ల భాస్కర్రావుని ఫస్ట్ డే నుంచి అనుమానంతో దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇలాంటివి మాకు తెలుస్తాయిగా. నేను యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని నాగార్జున యూనివర్సిటీలో, అప్పుడు నుంచి నా పాలిటిక్స్ బాగా ఉండింది బ్రెయిన్ అంతా. అప్పుడు అక్కడ అతను తర్వాత బాబు గారు వచ్చారు, జన్యుని వెన్నుపోటు పొడిచాడు. కానీ ఏమైపోయిందంటే అప్పటికే జనాలు ఇదివరకు నాదెళ్ల భాస్కర్రావు అయితే జనం గోలగోలు చేశారు. రామారావు నాదెళ్ల భాస్కర్రావు చాలా మంచివాడు కొన్ని విషయాల్లో, కానీ రెండోసారి అల్లుడు వెన్నుపోటు పొడవగానే జనం మాట్లాడాల, ఏ వాళ్ళలో ఫ్యామిలీ మ్యాటర్లే అన్నట్టుగా వదిలేశారు తప్పితే, అయితే రెండోసారి వెన్నుపోటు అనేది రామారావుకి అన్యాయం జరిగింది మాత్రం వాస్తవం. ఈ నాదెళ్ల భాస్కర్రావు విషయంలో మాత్రం రామారావు గారు తప్పు. నాకున్న రాజకీయ పరిజ్ఞానం అది, నాకున్న పరిజ్ఞానం అది. కాకపోతే ఒకటి ఉంది, ఒక ఏది ఎథిక్స్ అనే వచ్చినప్పుడు ఏమవుతుందంటే రామారావు ఇలాంటి వాడ అక్కర్లా, మనం బయటికి వెళ్ళిపోయి మనం వేరే పార్టీ పెట్టుకొని మనం గడ్డాన్ అవుదాం అంతం బాగుండేది. అదొకటి చేయలేకపోయాడు నాదెళ్ల భాస్కర్, అదే ఆయన బలహీనత. ఈయన ఇంటెన్షనల్గానే వెన్నుపోటు పొడిచాడు. ఆయన ఇంటెన్షనల్గా పొడవలా, నన్ను అవమానించాడు. అప్పుడు నాకు టెస్ట్ పెడతాడా ఇది మగ పతివ్రతలాగా అని అవమానంతో చేసిన పనిది. ఇతను ఇంటెన్షనల్గా చేసిన పని. ఎందుకంటే అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఇతను అమాయకుడు, ఈకేం తెలియదు, రాజకీయాలు తెలియవు, వాడిని అరుగుతాడు రామారావు గారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మనతో చేద్దామని చెప్పి అట్ట ఇంటెన్షనల్గా వచ్చి వాళ్ళ ఇంటి వాళ్ళందరూ నమ్మించి వేరే వాళ్ళందరూ కొనేసేసి చివరికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని తీసుకొచ్చి నీకు డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి వాళ్ళు ఆనందపడి, అయితే ఆయన ఇప్పుడు పొడుచుకో రామారావుకి అనిపించి పొడిచి, అదే రామారావుకి విలువ లేనివాడు అని రామారావు తిట్టి, వాడు అని తిట్టి, చివరికి చంద్రబాబు వాడని తిడితే ఏబీ రాధాకృష్ణ కూడా ఎన్టీ రామారావు వాడని తిట్టాడు. అది మనకున్న మీడియా అలా జరిగింది. అప్పుడు రామారావు గారికి తర్వాత ఉన్నలో బెటర్ ఎవడు ఇంకే ఎవడు కాలుతట్టు కాంగ్రెస్ చచ్చిపోయింది. అప్పుడు ఆల్మోస్ట్ చాలా ఘోరంగా ఆయన సపోర్ట్ చేస్తే ఆయన చాలా చాలా నీచమైన పద్ధతులు నేను చూశా. అందుకని ఆయన మానేశా ఆయనతో మాట్లాడు. ఆయన అంటే సపోర్టే, నేను పార్టీలో చేరను, ఇప్పుడు ఓటర్గానే ఈ వద్దు ఇంకోళ్ళకి వేసుకుందాం, నేను ఇతనికి వేస్తున్నా, ఇతను ఇందులో ఈ మంచి క్వాలిటీస్ నాకు ఉన్నాయి, అందుకు నమ్మి వేస్తున్నా, అదే చెప్పేవాడిని నేను. ప్రభుత్వం రాకముందు వరకు కూడా నాకు ఏ పదవి వద్దు, నేను అఫీషియల్ గా జాయిన్ అవడం కూడా లేదు, నేనేమి ఆశించట్లేదు అని చెప్పి బాహాటంగా అనేక సార్లు చెప్పారు కదా. ఎఫ్డిసి చైర్మన్ ఈ పదవి కార్పొరేషన్ కి సంబంధించి ఎందుకు స్వీకరించారు పోసాని గారు? సినిమా అవకాశాలు లేకనే? సినిమా అవకాశాల తర్వాత చెప్తా, ఇప్పుడే మళ్ళీ నెక్స్ట్ అడుగు చెప్తా, మర్చిపోకుండా అడుగు, దానికి దీనికి లింక్ చెప్తాను. ఓకే. అది నాకు 12 ఏళ్ల నుంచి జగన్ గారి పరిచయం. అప్పుడు ఎలక్షన్లో ఆ టాపిక్ లేదు. ఎప్పుడైతే ఆయన ఎందుకు నచ్చిందంటే నాకు, ఈయన చంద్రబాబు రామారావు గారు ఇట్లా చేస్తాడని చెప్పి, యాక్చువల్గా ఏంది రామారావు గారు మీ పద్ధతి నాకు నచ్చలా, అందుకని నేను బయటికి వెళ్ళిపోతున్నా, నేను వేరే పార్టీ పెట్టుకుంటా, వెళ్ళిపోతే ఆడు మగోడు. అంతకుముందు అన్నారు కదా, ఎలక్షన్ ముందే ఉన్నాడు రామారావా, ఇది మా మామ నాకు టికెట్ ఇస్తే మా మామను ఓడిస్తా, ఎందుకేం తెలుసు రాజకీయాలు పాలిటిక్స్ స్పెల్లింగ్ కూడా తెలియదు, నేనే ఓడిస్తా ఇతన్ని అన్ని కారుకోతలు కూర్చున్నవాడు చంద్రబాబు నాయుడు. ఓడిపోయాడు, వచ్చి కాళ్ళ దండం పెట్టి
చేరాడు. అక్కడ వెళ్ళి పోటు పట్టడం తప్పు. నీకు అతను అభిప్రాయ భేదం ఉంటే ఆయన పార్టీ, ఆయన ఎజెండా, ఆయన మేనిఫెస్టో, ఆయన గుర్తు, ఆయన ఆఫీసు, ఆయన జెండా నీదేం లేదు, నువ్వు బయటికి వెళ్ళు, ఊరు పార్టీ పెట్టుకో. అది చేసిన వాడు జగన్. అక్కడ నచ్చాడు నాకు. ఓకే. ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ నాన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోవడం చూసి కొంతమంది చచ్చిపోయారు, 100 మంది చచ్చిపోయారు. హార్ట్ అటాక్ వచ్చేవాళ్ళు, బాధపడ్డవాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఆయన వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లెల్ని తీసుకొని ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ గారితో, మేడం మా నాన్న చనిపోయారు కదా, అందుకని మేము ఓదార్పు యాత్ర చేస్తాను, వాళ్ళ ఇళ్ళకెళ్ళి చేసి వస్తానంటే, ఈలోపు ఆమెకి ఇక్కడ వాళ్ళు చెప్పేశారు, లేదు మేడం ఇతను ఆల్రెడీ సీఎం వాళ్ళ కోరిక ఉంది, అదేదో ఓదార్పు యాత్ర కాదు, ఆ వంకతో ఈ తిరుగుతున్నాడు అన్నట్టు చెప్తే ఆమె నమ్మి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే, మీరు చేయక్కల్లా, మీరు యాత్రలు చేయక్కల్లా, తిరగక్కల్లా, ఓదార్పు యాత్ర చేయొద్దు, ఎవరెవరు చనిపోయారో వాళ్ళ కుటుంబాలని మన గాంధీ భవన్ పిలిపించుకోండి, అక్కడే ఓదార్చి పంపండి. అంటే ఏమండి, వాళ్ళు మా నాన్న కోసం చచ్చిపోయారండి, మా నాన్న కోసం చచ్చిపోతే, మా నాన్న చనిపోయాడని చనిపోతే వాళ్ళని గాంధీ ఆఫీస్కి పిలిచి టీ ఇచ్చేసి ఓ థ్యాంక్ యూ పంపిస్తారా? అది ట్రెడిషన్ అండి, అది తప్పండి. అది ఎవరో చచ్చిపోయారు ఇంటికి మనం వెళ్ళాలండి, పరామర్శలు మనం వెళ్ళాలి. అంటే నేను చెప్పింది చెయ్యి, డూ వాట్ ఐ సే అని చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఏదో చెబుతుంటే ఈయన లేచాడు పైకి లేపి, అమ్మ మేడం థ్యాంక్ యూ, వచ్చి ఈ రోజు నుంచి ఈ కాంగ్రెస్తో మనకి సంబంధం లేదు, నేనే కొత్త పార్టీ పెడతా. ఆయన వచ్చి కొత్త పార్టీ పెట్టాడు. ఎవరు చెప్పాడు, నేను మా నాన్న మా చెల్లెలు మేము ముగ్గురే ఉన్నాం, నేను పార్టీ పెడుతున్నా మా నాన్న పేరు మీద అని ఓదార్పు యాత్ర చేశాడు. అది నచ్చింది నాకు. ఈయనకి చంద్రబాబు కంపేర్ చేసుకున్నా, అరే ఇద్దరికి ఎంత తేడా ఉందాయా, ఈయనేమో సొంత మామనే వెండిపొడి పొడిచి చెప్పులతో కొట్టించి పదవి లాక్కొని విలువ లేనివాడు రామారావు అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని కూడా అన్పాపులర్ చేసి పెద్దగా ఉండాల్సిన దాన్ని కింద పెట్టాడో తను ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈయన కాంగ్రెస్లో ఉంటే ఎంపీ అవుతాడు, కేంద్ర మంత్రి అవుతాడు, ఎక్కువ ఉంటే మంత్రి అవుతాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇలాంటిది పోగొట్టుకొని ఎంత కష్టం ముఖ్యమంత్రి అవ్వాలంటే, కొత్త పార్టీ పెట్టి చాలా కష్టం కదా. ఈయన రామారావు గారిలాగా పెద్ద హీరో కాదు కదా, అంతకుముందు సినిమా పెద్ద రాజకీయ పరిజ్ఞానం కూడా ఎక్కువ లేదు కదా, రాజకీయాల్లో తిరగలేదు కదా. వాళ్ళని ముఖ్యమంత్రి అయినా ఏ ఒక్కరోజు అసెంబ్లీకి రాలేదు, ఏ ఒక్కరోజు సచివాలయానికి రాలేదు, వ్యాపారం చేసుకునేవాడు. అంత డెడికేషన్ అదా లేకపోతే డిఫికల్ట్ అవుద్దా అనుకుంటే ఈ పద్ధతులు నచ్చింది నాకు. ఇక్కడ సోనియా గాంధీ గారి దగ్గర మాటల విధానం నాకు నచ్చింది. అప్పటి నుంచి ఆయన దగ్గర వెళ్ళా. ఓకే. అప్పుడు నవ్వాడు ఆయన. అప్పుడు ఏం లేదు కదా, మరి 13 ఏళ్ళ నుంచి ఆయన తిరుగుతూనే ఉన్నాను నేను. ఆయన నెక్స్ట్ జైల్లో ఉన్నా ఆయనే నేను నమ్మా. జెన్యూన్ పర్సన్, ఇది ఇంటర్నేషనల్గా. ఎందుకంటే వైఎస్ఆర్ కొడుకు ఒక్కడే ఉన్నాడు గట్టోడు ఈ ఆంధ్రదేశంలో, పొలిటికల్గా ఉంటే గింటే వాడిని ఒక్కడు లేపేస్తే మనకి అడ్డు లేదు. చంద్రబాబు అబ్బాయి కొడుకు కూడా అడ్డు లేదు అనుకుని బొక్కలో పెట్టేశారు. ఎలా నవ్వుతూ లోపలికి వెళ్ళాడు, అలా నవ్వుతూ బయటకు వచ్చాడు జైల్లో వచ్చి తర్వాత ఎలక్షన్లో ఓడిపోయినా ఆయనతో మేము తిరిగాం. ఎందుకంటే ఈ లీడరు ఇతను ఎప్పటికైనా పైకి వస్తాడు, ఇతనిలో డెడికేషన్ ఉంది, కన్విక్షన్ ఉంది, కమిట్మెంట్ ఉంది, క్యారెక్టర్ ఉంది అని అది ఎక్కడ దీక్షలు వెళ్ళినా కానీ నేను కారేజ్కి వెళ్ళిపోయేవాడిని. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్లో నాకు పంపించాడు నా దగ్గరికి, మురళీకి ఏం కావాలి అడగవు, మురళీకి ఎమ్మెల్యే కావాలా, ఎంపీ టికెట్ కావాలా, ఎమ్మెల్సీ కావాలా, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని ఇద్దరు, రెడ్డి గారు ఒక అతను వచ్చారు. ఇక్కడ ఎవరు వచ్చారు? సాక్షి నాగేశ్వరరావు తీసుకొచ్చాడు, మా ఇల్లు అడ్రస్ తెలియక. ఇట్లా ఎవరు వచ్చారు మాట్లాడడానికి? అదే రెడ్డి ఒక ఆయన, ఒక అతను ఎన్ఆర్ఐ, వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడ ఉన్నాడు, సీఎం ఆఫీసులో ఉంటున్నారు. వాళ్ళు పెద్ద అంటే బాగా అడ్వైజ్ చేసేవాళ్ళు, బాగా పార్టీని నమ్ముకునేవాళ్ళు, శ్రేయోభిలాషులు వాళ్ళు, ఆయనకు ఆప్తులు. అయితే వాళ్ళనే పంపించారు. అది కాకుండా పీకే పంపించాడు, పీకే ప్రశాంత్ కిషోర్. నేను తెలియదు, ఆయన ఎప్పుడు మాట్లాడుకోలే. ఆయన నెట్లో కొట్టుకుంటూ చూసుకుంటూ నన్ను చూపించాడంట, ఇతను మీకు తెలుసా అని. తెలుసండి అంటే ఇతను తీసుకురండి అన్న అంట. ఇతను ఆల్రెడీ జగన్ గారు ఫ్యాన్ అండి. ఈయన మనం వద్దన్నా ఆయనకే సపోర్ట్ చేస్తాడు, ఆయన పార్టీలో మారాడట్లా.
ఎవరు బాగుంటే వాళ్ళతో సపోర్ట్. ఇప్పుడు ఈయన జగన్ గారితో ఆయన తీసుకురండి అంటే అడుగుతానంటే వస్తే వద్దు, నేను పీకే దగ్గర రాను, నేను పొలిటీషియన్ కాదు కదా, థ్యాంక్స్ చెప్పండి అన్న. వచ్చింది ఏంటంటే అన్న ఇలా అడిగాడంటే, అన్నకి చెప్పండి జగన్ గారికి, నాకు ఏ ఎమ్మెల్యే పదవి వద్దు, ఏమీ నాకు వద్దు. ఎందుకంటే ఒకసారి మా సినిమా కుటుంబ సభ్యుడు చిరంజీవి గారు పార్టీ పెట్టి నాకు తెలియకుండానే నేను డబ్బింగ్ చెప్తా ఉంటే ఆయన పేరు అనౌన్స్ చేశాడు. ఇక తలంచుకొని వెళ్ళాను, సంతోషం. ఆయన నాకు రూపాయి అడగలేదు, ఏం ఆశించలేదు. మురళి హానెస్ట్ ఫెలో, అసెంబ్లీలో ఉంటే బాగా మాట్లాడతాడు, మురళికి మనం ఇద్దాం. ఎవరికి ఇవాళ ఎమ్మెల్యే కన్నా కొడుకే ఇచ్చాడు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు. మరి గ్రేట్ కదా. మరి నాకెంత నా మీద నమ్మకం పెరుగుద్ది. ఓ నన్ను ఇంత బాగా నమ్మాడు చిరంజీవి గారు, ఉంటుంది కదా ఆ కృతజ్ఞత, అది ఎప్పుడు ఉంటుంది. అయితే చెప్పి అన్న నాకేం వద్దని చెప్పండి, అన్నకి సర్వీస్ చేస్తా, ఆయన ఉన్నంతకాలం నేను సర్వీస్ చేస్తాను, నేను చచ్చిన పోయేంతకాలం సర్వీస్, ఎందుకంటే నచ్చాడు బాగా, నేను చచ్చిపోయేదాకా ఆయననే సర్వీస్ చేస్తా, అది తప్ప ఇవి నాకు వద్దు. కాదండి అన్న చెప్పాడు, పీకే చెప్పాడంటే వద్దు. పక్కన మీ ఫ్రెండ్ నాగేశ్వరరావు పక్కనే ఉన్నాడు, ఇప్పుడు ఆయన కూడా నవ్వుకుంటున్నాడు. అంతే వెళ్ళి చెప్పారంట, చెప్తే నవ్వాడంట ఆయన. నవ్వి మురళి అంతే అని తర్వాత గెలిచాడు. తర్వాత గెలిచిన తర్వాత నేను దానికి ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేదు. మేము దేవుడికి మీద దండం పెట్టుకుని పూజ చేసుకున్నాము. జగన్ గారు గెలిస్తే మీకు బట్టలు పెడతాను, ఇక్కడ సిటీలో ఉన్న అమ్మవారికి దేవుళ్ళ కంటే గెలవగానే అన్ని పట్టు చీరలు అవి కొనుక్కొచ్చి బట్టలు కొనుక్కొచ్చి గుళ్ళలో తిరిగి అందరికీ దేవుళ్ళకి అమ్మవారికి ఇచ్చి ఇంటికి వచ్చి అమ్మ డామును పడిపోయా కరోనా వచ్చింది. అప్పుడు దానికి కూడా వెళ్ళాల, ఏది మన ప్రమాణ స్వీకారం కూడా వెళ్ళలేదు. తర్వాత 3-4 సార్లు కబురు చేశాడు, నేను వెళ్ళలా, చాలా వెళ్ళపోతే ఆయన ఒకసారి సదర్ గారిని పిలిచి కొంచెం గట్టిగా మాట్లాడ, ఏమన్నా మురళిని తీసుకురాలేరా, నేను చెప్పానని చెప్పలేదా, అది ముఖ్యమంత్రి అయినా నన్ను గుర్తుపెట్టుకోకర్లా, ఆంధ్రదేశం మొత్తం చేతుల్లో ఉంటుంది కదా, ఎంతమంది లక్షలాది కార్యకర్తలు ఉన్నారు, నన్ను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, నాకంటే గొప్ప చాలా మంది ఉన్నారు, నేను ఆయన కోసం ప్రాణం ఇవ్వలేను, ప్రాణం ఇచ్చేవాడు కార్యకర్తలు ఉన్నారు, అయినా నన్ను ప్రేమించాడు, ఆయన నా కోసం ప్రాణం ఇచ్చేంతగా ఇష్టపడతాడు నేనంటే, నువ్వు ఎందుకు మీరు మురళి తీశారు సార్, మేము ఒకసారి వచ్చాడండి, నేను వస్తానని చెప్పి మళ్ళా ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదు, నేను ఇంటికి 2-3 సార్లు చేశానంటే కొద్దిగా పర్జెంట్ పని ఉంది వెళ్ళానన్నా, మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు, ఇవన్నీ కాదన్నా అతను తీసుకురండి అంటే, సార్ ఆయన సజ్జల గారు ఫోన్ చేసి అరిచాడు, అయ్యా నన్ను తిడుతున్నాడు, అయ్యా నన్ను ఎరుతున్నాడు ఆయన, నువ్వు రా అన్న, కొద్ది పని ఉందన్న అంటే, అక్కడ నుంచి చల్లా మసూద్ రెడ్డి అని చెప్పి స్కిల్ డిపార్ట్మెంట్ చైర్మన్, ఇద్దరికి అడ్వైజర్ స్కిల్ డిపార్ట్మెంట్, ఆయన్ని నువ్వు అర్జెంటుగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి మురళి కార్యక్రమం రాపో అన్నాడు సజ్జల గారు. వచ్చాడు మా ఇంటికి, చల్లా మసూదన్ రెడ్డి గారు వచ్చి అన్న తిడుతున్నాడు అన్న సీఎం గారు, నువ్వు వచ్చి ఒకసారి కనపడి చాలు అంటే, ఏదో అంట పెడతారని నాకు తెలుసు, నాకు పెద్ద ఇష్టం ఉండదు వాటి మీద, ఆయన అంటే ఇష్టం తప్ప వాటి మీద పదవుల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడో ఏదో వచ్చేది నాకు. అయితే నువ్వు రాకపోతే ఆయన మమ్మల్ని మేము వెళ్ళం, ఆయన క్యాబిన్లోకి మేము వెళ్ళలేము ఇక అన్నాడు. అని కాదన్న కొంచెం నాకు పని ఉంది, ఏమయ్యా నువ్వు ముండోడు పోయితే ఆయన ఇంటికంటే జగన్ గారు, నువ్వు రాకపోతే మాత్రం మేము మరి మాకు ప్రాబ్లం అవుద్ది గుర్తుపెట్టుకో అని గట్టిగా మాడితే, అవునా అన్న నమ్మించా, అవునా అయితే పని చేస్తానన్నా, 2 రోజులాగి వస్తా, 2 రోజులాగి వస్తావు కదా, 2 రోజులాగి వస్తా, ఇలాగ 2-3 నెలలు రాలా, మళ్ళీ సజ్జల గారు ఫోన్ చేశాడు, ఇక్కడికి వచ్చాడు, ఇంటికి వచ్చా నా ఇంటికి పిలిచాడు, మురళి ఎంత ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నీ గురించి గుర్తుపెట్టి అడుగుతున్నారంటే మనం ఉంటే ప్రేమ ఉండబట్టే కదా, నువ్వేదో సర్వీస్ చేసావని నీకు ఇవ్వటం కాదు, నువ్వు నచ్చావు, నువ్వు మంచి సిన్సియర్గా ఉంటావు, పిచ్చి పిచ్చి పనులు నేను చేయడు, హానెస్ట్గా ఉంటాడు, ఎగబడ్డావు జనాల దగ్గరికి వెళ్ళి, జనాలు తోసుకొని సీఎం దగ్గరికి వెళ్ళటాలు, జై అరవటాలు ఇట్లాంటివి చేయవు, మంచోడు కదా, చదువుకున్నాడువి, నువ్వు ఉంటే మరి పార్టీకి చాలా హెల్ప్ అయ్యావు కదా, నువ్వని మరి ఎందుకు సర్వీస్ చేసావు, నువ్వు ఎందుకు సర్వీస్ ఎందుకన్నా, మంచి మనిషి కాబట్టి చేశాను, మరి నువ్వు మంచి మనిషి అయినా రమ్మంటున్నాడు అన్నాడు. అవునా అన్న, అయితే టైం ఇలేనా ఆలోచించుకొచ్చి మళ్ళీ వస్తాలే అన్న, అనగా చెప్పండి అన్న
అనిలోపు ఈలోపు వాళ్ళు లేరు చెప్పాడంట. సరే వస్తారన్నాడు కదా, ఏమి ఏమి కావాలో అడిగి చూడండి ముందుగానే అంటే ఆయనకి ముందు వీళ్ళు ఫైల్ పెట్టారంట. వేరే ఇంకో చైర్మన్ది. అది చూసి అది పక్కన పడేశాడంట. ఇది మురళికి సరిపోదు, పెట్టండి కాదు, మురళి లెవెల్కి ఉన్నది పెట్టండి. మనకి లెవెల్ ఉందో నాకు తెలియదు, మురళి ఎలా ఆ లెవెల్లో ఉండాలి, మురళి సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది వద్దు అని ఫైల్ పక్కన పడేశాడు. ఆయన ఏమయ్యా నువ్వేంటి అసలు నో అంటావా చెప్పు, ఎస్ అంటా చెప్పు. అన్నీ ఇష్టం లేదన్నా నాకు, ఆ మాట నువ్వు సీఎం గారికి చెప్పు అని పోయి సీఎం గారికి పోయి చెప్పంటే సరే అన్న అంటే ఆయన పక్క నుండి సీఎం గారు ఆఫీస్ బయట నుంచి మాడుతున్నాను రమ్మన్నాడు. రేపు వస్తారన్న ఇది తప్పలా అన్అవైలబుల్. అప్పుడు ఫస్ట్ టైం నేను కలిసింది ఎలక్షన్ ముందు తర్వాత. వస్తే కరెక్ట్గా వెళ్ళి కూర్చో మై డియర్ పోసాని కృష్ణమురళి పెట్టాడు, కూర్చోబెట్టాడు. ఏంటి ఏంటి అన్నాడు. ఏముందన్నా ఏం లేదు. ఎందుకు నువ్వు అది అంటావు ఇది అంటావు, నీకేం కావాలి చెప్పు, మాకు తెలియదు ఇదే అన్నాడు సీఎం గారు. నీకు ఏవైతే నీకు ఇంట్రెస్ట్ సర్వీస్ బాగా చేయగలవు, ఇంకా నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు ఎంఏ చదివావు కదా, నాకు యూనివర్సిటీ కదా, ఎంఫిల్ తీసావు కదా, అవన్నీ చెప్తున్నాడు. పాదయాత్రలో చెప్పాడు. నా చేపట్టుకు నడుపుతా ఆ మురళి నువ్వు అక్కడ ఎంఏ 16 సంవత్సరం కదా అంటే నవ్వే. అన్నా నీకేం తెలుసు అంటే నవ్వుతున్నాడు. మా నాన్న కూడా తెలుసు కదా, అవునన్నా తెలుసు అన్న. అట్లా ఇది అయితే నేను అన్న నాకు ఏమి పదవులు ఏమి ఇష్టం లేదన్నా, సర్వీస్ చేస్తాను. ఎందుకు చేస్తావు సర్వీస్? ఊరికి నేను సర్వీస్ ఏంది మరి, ఇక్కడ సర్వీస్ మంచి పని చేయొచ్చు కదా నువ్వు, ఇక్కడ ఏం కావాలి చెప్పు అన్న. అది అన్న ఎట్లా ఉన్నాను సరే ఏం మాట్లాడు. సాగరి బెల్లు కొట్టి ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు వచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో అంత ముందు కమిషనర్గా చేశాడు ఆయన, ఐఏఎస్ ఆఫీసరు. ధనుంజయ అన్న చూడు మురళి వచ్చాడు అంటే ఆయన చెప్పాడు ఇట్లా అంటాడు అంటే మురళి అని. అదే ఏమొద్దంటున్నాడు. సో పని చేయనా, నువ్వు నీ రూమ్లో కూర్చో, మాకు నువ్వు కూర్చో, ఏడో కూడా వస్తాడు ఆ పక్కన నా రూమ్లో రూమ్ ఉంది, ఆ రూమ్లో కూర్చో, మురళిని తీసుకెళ్ళి. నువ్వు టీయా కాఫీయా, నువ్వేం తాగుతావు, నువ్వు మర్చిపో టీ కాఫీ తావు కదా, నువ్వు కాఫీ కదా. ఇట్లా చిన్న పిల్లోడు మాడతాడు చూడన్నా, అట్టుంటాడు. ఆఫ్ ద రికార్డు చూస్తే అన్ని ప్రేమించబుద్ధి అవుద్ది. అర్థమైందా మీకు? అట్టయితే నువ్వు కాఫీ తాగు కదా, తాగనన్నా. నువ్వు టీ, నువ్వు ధనంజయ నువ్వు కాఫీ కదా, కాఫీ ఓ టీ తెప్పించుకొని ఆ రెండు కూర్చోండి, ఎవరు తలుపేసుకోండి, ఎవరు రాని మాకండి, నిర్ణయించుకొని రండి అని నాకేంటో అని. ఆయన ఫైల్ కూడా పక్కన పెట్టి లోపల కూర్చున్న ఇద్దరు. ఏం మురళి నువ్వేమనుకుంటున్నావు అలా? నేనేం అనుకోలేదని ఉట్టన్నా అనుకున్నాను. తల్లి సాక్షి నా మనసులో ఏమీ లేదన్నా. ఏమయ్యా ఇంతవరకు ఇష్టం నువ్వంటే సీఎం గారికి ఏం అవసరం నీ పిలవాలి, నువ్వు నచ్చావు, నువ్వంటే ఇష్టం బాగా. ఎక్కడ మీటింగ్ ఏమన్నా కానీ ఒక కనీసం టాపిక్ వస్తే నీ గురించి ఒక నిమిషం మాట్లాడు కనీసం, మురళి చాలా మంచి చూడాలి అంటే అంత అభిమానించేటప్పుడు మనం ఇగ్నోర్ చేయకూడదు. అట్లా అంటే అన్న నిజంగా నేను నాకు తెలియదన్నా, ఇష్టం లేదన్నా అంటే కాదు, ఏదోటి చెప్పు అన్నాడు. ఏదోటి అంటే అన్న నాకేమీ తెలియదు, సరే మీరే చెప్పండి అన్న. అయితే ఏ పదవులు లేకుండా నాకు పని చేసి పెట్టండి అన్న. పదవి ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ రమ్మన్నారు కదా అందరినీ. వైజాగ్ వస్తే స్టూడియోలు కట్టుకోవచ్చు, మీరు స్టూడియో స్థలం ఇస్తాం, ఉండడానికి స్థలం ఇస్తాం ఉన్నారు కదా. అందుకని ఏంటంటే మా పిల్లలు కూడా ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, మేము అందరితో పాటు మాకు కూడా ఒక స్టూడియో ఇవ్వండి, మీ స్టూడియో కట్టుకుంటాను. అది మామూలుగానే వస్తుంది. నువ్వు అడిగేది ఏముంది, నువ్వు క్వాలిఫైడ్ అనుకో నీకే వస్తాను. నువ్వు 35 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు. మా చిరంజీవి గారు అడిగితే చిరంజీవి గారికి ఇస్తాం, నువ్వు అడిగితే నీకు ఇస్తాం. దాని కొత్తగా మేము చేసే మెహర్బానీ ఏముంది? అప్లికేషన్ పెట్టి నువ్వు క్వాలిఫైడ్ కదా, 100 సినిమాలు చేసావు, 500 సినిమాలు పైన హీరో యాక్ట్ చేస్తున్నావు, హీరోకి చేసావు, డైరెక్టర్వి, ప్రొడ్యూసర్వి, నీ క్వాలిఫికేషన్ ఉంది కదా, దాన్ని మేమే ప్రత్యేకంగా నీకు దానం చేయక్కర్లా అని అంటే అసలు మీరే ఆలోచించుకోండి అన్న, ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి అన్న, నేను చేస్తాను, నాకే తెలియదు అన్న. అంతేనా కదా? అంతే సార్, నువ్వు వెళ్ళిపోను. వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తానంటే 3 నెలలు నేను ఫోన్ ఎత్తలా, వద్దనుకొని. ఇవన్నీ ప్రమాణ సాక్షి శ్రావణి, నువ్వు ఎంక్వైరీ చేసుకో కావాలంటే. ఇందులో ఒక మాట తేడా వచ్చిన 2-3 నెలలు నేను ఫోన్ ఎత్తట్లా, సద్దర్ గారిది కూడా. కాకపోతే అవి సద్దర్ గారు మా ఇంటికి వచ్చాడు. అన్నా బాగున్నారా
ఏం చేస్తున్నావు ఇంట్లో, ఇక్కడ ఇల్లు మారేమన్నా, టీ తాగడానికి వస్తావన్నా, ఒకసారి ఇల్లు చూడన్నా అన్న. వచ్చి ఇక్కడ గంట కూర్చున్నాడు ఈ ఇంట్లో. కూర్చొని మురళి మా సీఎం గారు ఇట్లా చేయి మురళి, ఎందుకంటే నువ్వు మంచి సర్వీస్ చేస్తావు మురళి, నీకు ఏమి ఇచ్చినా కానీ మంచి సర్వీస్ చేస్తావు నువ్వు, అందుకని అది ఒకటి ఉంది, నువ్వేదో ఊరినే నువ్వు సర్వీస్ చేసావని చెప్పి నీకు గిఫ్ట్గా ఇవ్వటం కాదు, నువ్వు సిన్సియర్గా చదువుకున్న వాడివి కదా అన్నాడు. అంటే సరే మీరే ఆలోచించండి అన్న అని అది మళ్ళీ అయిన తర్వాత ఆయన అంటపడ్డాడు విజయ్ కుమార్ రెడ్డి అని ఆయన. అంటే మురళి ఇది మా సదరా గారు మేము కూర్చున్నాము, మేమంతా కూర్చొని ఇది ఎఫ్డీసీ, నువ్వు సినిమా ఇండస్ట్రీ పడేవి కదా, ఎఫ్డీసీ చైర్మన్, నువ్వు అక్కడే పుట్టి పెరిగినోడి కాబట్టి ఎఫ్డీసీ అయితే నీకు బాగుంటుంది, ఒక మంచి కేటగిరీ క్యాబినెట్ రేంజ్లో ఆ లెవెల్ నువ్వు అయితే బాగుంటుందని డిసైడ్ అయిపోయాము. అది నా దగ్గర ఫైల్ వచ్చింది, ఆల్రెడీ జీవో వచ్చింది అన్నాడు. అన్న టైం అన్న జీవో గీవో వద్దన్న అటు అనొద్దన్న, మీరు అనౌన్స్ చేయదు. అదేంటి ఇప్పుడు అనౌన్స్ చేయాలా, మన టీవీలో మీడియాకి ఇవ్వాలి, ఇప్పుడు మధ్యాహ్నం ఇస్తా అన్నాడు. అన్న మీకు దండం పెడతా 3 రోజులు ఆగండి, ఎందుకంటే సీఎం గారితో నేను వేరే మాట్లాడుకోవాలి, అప్పుడు తర్వాత సీఎం గారితో మాట్లాడుకుంటే ఇంకేం మాట్లాడుకుంటావు నువ్వు, మాట్లాడుకుంటే అప్పుడు నీకు ఇస్తానన్న. ఆ 3 రోజులు అంటే వెళ్ళను కదా ఎట్టుకుడి, నేను వెళ్ళా. ఇక ఆయన ఫోన్ చేయటం మొదలుపెట్టాడు, నేను ఎత్తట్లా. ఎత్తపోతే వాళ్ళు రైతుకు ఏం చేశారు చెప్పంటారా, నాకు తెలియకుండా, అది మా అమ్మ మా నాన్న సాక్షి, నాకు తెలియకుండా ఎమ్మటే టీవీలో వచ్చేసింది, జీవో ఇచ్చేసారు. టీవీలో అది జీవో ఇచ్చి నా బొమ్మ ఆయన బొమ్మ వేసి పెద్ద ప్రాపగాండ చేశారు. అరే అంటే నేను అసలు నేను అనౌన్స్ చేద్దానా, నేను తర్వాత చెప్తాను, ఆయన ఫోన్ చేస్తాంటే ఎత్తడు మానేశాను నేను. ఆయన అలిగాడు. ఎందుకంత అయిష్టత చూపించారు? అయిష్టత అంటే ఇప్పుడే ఎట్లుండదంటే, ఇది ఒక దాన్ని కమిట్ అయ్యామనుకో, దానికి మనం పక్కా కమిట్ అయి ఉండాలి. ఏదో టైంపాస్కి ఒకరోజు వచ్చేసి సంతకం పెట్టుకొని డబ్బులు తీసుకొని మనం 2-3 నెలలు ఆగి అవి మన చేత కాదు. ఇప్పుడు నంది అవార్డులు ఇవ్వాలంటే చాలా కష్టం. జెన్యూన్ జడ్జీలను ఎతకాలి, జెన్యూన్ కథలను ఎతకాలి, జెన్యూన్ సినిమాలను ఎతకాలి. వీటిలో ఒక్కడు కూడా ఒక చిన్న తప్పు బెస్ట్ కమెడీని ఇతరులకు ఇవ్వకుండా ఇంకోటికి ఇచ్చినా అది మన మీద పడుద్ది. అప్పుడు అమ్మలక్కలు తిడతారు బూతులు, నేను పెద్ద బిల్డప్ ఇచ్చాడు పోసని, నాకు రావాల్సింది వాడికి ఇచ్చాడు, ఇలా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ మనం ఇప్పుడు మొయ్యాలి. ఇది ఉంటే డెడికేషన్గా ఉండాలి, అక్కడే అన్నీ మానేసి పెళ్ళం కూడా ఆడ పని. నాకు రేపు ఇప్పుడు పెట్టబోతున్నాను నంది అవార్డులు ఓన్లీ స్టేజీ నాటకాలకి దానికి ఏంటి, ఇప్పుడు వెళ్తే మరి అక్కడ 10 రోజులు కూర్చోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ 10 రోజులు కూర్చోవాలి, మళ్ళీ ఆ ఫంక్షన్ అప్పుడు మొత్తం 4 రోజులు అక్కడే ఉండాలి. ఇవన్నీ చేయాలి. అబౌవ్ ఆల్ సిన్సియర్గా అసలు జడ్జీలు మంచివాళ్ళ కాదా, వీడేమన్నా కుడతావు కదా, ఏమన్నా రాంగ్ రూట్ అనుకో, పెద్ద బెల్లపిచ్చావే చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఇది అన్యాయం ఇది అన్యాయం అని, నువ్వు చేసింది ఏం పీకావు ఇక్కడ అని రేపు మీ టీవీ ముందు కూర్చొని వెళ్తాడు అమలక్కలు కూడా. అవన్నీ ఇన్ని మొయ్యాలి, దానికి తలనొప్పి, అన్నం తినం, టెన్షను, డే నైట్ పని చేయాలి. నాకేంటంటే ఈవినింగ్ 6 అయితే ఎక్కడ నైట్ షూటింగ్ చేయను, 7 ఇంట్లో ఉండాలి, నేను మావిడ కబుర్లు చెప్పుకుంటూ ఉండాలి, టిఫిన్ చేస్తూ ఉండాలి, టీ తాగుతూ ఉండాలి, మరి 9 అన్నం తినాలి, కబుర్లు చెప్పుకుంటా, పాటలు వినుకుంటా 10:30-11 పడుకుంటాం. నా హ్యాబిట్ అది అప్పుడు 30 ఏళ్ళ నుంచి. అందుకని ఇల్లు అంతా వదిలిపెట్టాల్సి వస్తాయి. నాకు ఇష్టం, పిల్లల కంటే కూడా మా ఆవిడ అంటే ఇష్టం, ఎక్కువ కబుర్లు చెప్పుకుంటానికి ఎక్కువ నాకు ఫ్రెండ్ లాగా ఉంటుంది. ఏమన్నా కానీ సరా కరెక్ట్ చెప్పి చదువుకున్నాము కదా తను కూడా, అట్లా నాకు దగ్గరగా ఉంటుంది, మనసుకి అభిప్రాయాలకి దగ్గరగా ఉంటుంది, కన్విక్షన్స్కి దగ్గరగా ఉంటుంది. అందుకని నాకు ఇంట్లోనే నాకు పెద్ద అమెరికా అదిష్టం. అది అందుకని ఇంత లాగా తర్వాత ఏంగానే తర్వాత ఆయన మళ్ళీ పిలిచి కొద్దిగా అరిచాడు. ఎవరు మన సద్దల్ గారు ఇంటికి పిలిచి ఫోన్ చేసి, ఏంటి మురళి అది జీవో వచ్చిన తర్వాత మీరు రావట్లేదంటే ఇంకొక ఆమెతుంటే మీడియా గీడియా మొత్తం ఏమనుకుంటుంది, ఇష్టం లేదు పోసానికి, ఇది చిన్న పోస్ట్ ఏమో, ఆయన ఊహించింది పెద్ద. అవన్నీ అది కరెక్ట్ కాదు కదా మురళి. నువ్వు పర్ఫెక్ట్గా మాట్లాడగలవు, నువ్వు సర్వీస్ చేస్తావు బాగా, సీఎం అంటే నీకు ఇష్టం, నువ్వంటే సీఎంకి ఇష్టం. మంచి వాళ్ళ దగ్గరే నువ్వు పనిచేస్తున్నావు కదా, మంచి వాళ్ళు కానాల దగ్గర పనిచేయట్లేదు కదా.
నువ్వు రా రేపు అన్నాడు. సరే అన్న అప్పుడు వెళ్ళా ప్రమాణ గారికి. ఇది జీవో తర్వాత ఎన్నాళ్ళకి వెళ్ళారో చూసుకోండి మీరు కావాలంటే. ఆయన అలిగాడు ఆమె నా విజయ్ కుమార్ రెడ్డి, మురళి నాకు ఫోన్ ఎత్తవా. ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచోడు, నాకు చాలా చాలా ఆప్తుడు విజయ్ కుమార్ రెడ్డి. ఇవరికి సెన్సార్ ఆఫీసర్గా నా సినిమాలు చాలా హెల్ప్ చేశాడు. ఇప్పటికి కూడా ఏదైనా ఇష్యూ ఉంది అంటే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యే వ్యక్తి అయినా చాలా జెన్యూన్ పర్సన్. అతను దగ్గరగా ఉన్నామంటే మనం అతను చాలా బాగా ప్రేమిస్తాం. అట్లా నేనంటే ఇష్టం, అందుకని నన్ను కోపడ్డం అని దగ్గర తీసుకున్నాడు. ఆ తర్వాత అంటే క్షణికమేమో అది కోపం, మీరు పోస్ట్ తీసుకోలేదని విజయ్ కుమార్ గారు. నన్ను ఎవరు కోపడతారు శ్రావణి? నేనేం చేశాను? దొంగతనం చేస్తానా, బ్యాంకు లోన్లు కాజేసానా, ఇప్పుడు మోసం చేశానా, డబ్బులుగా చేస్తానా? ఏమి లేవుగా నాకు చేయటానికి. నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు. ఎట్టయితే నేను పేదరికంగా వచ్చానో ఇప్పుడు నాకు ఈ తరం కాదు, వచ్చే తరానికి కూడా సరిపడా కోట్లాది ఆస్తి దేవుడు నాకు ఇచ్చాడు తెలుగు సినిమా పరిశ్రమ మీద. ఇంకా నాకేం చేయాలి? ఏం లేవు, ఇంకా నాకు అచీవ్మెంట్స్ లేవు, లైఫ్లో గోల్ లేవు, ఎయిమ్స్ లేవు, జీల్ లేదు, ఏమి లేదు, అన్నీ ఉన్నాయి. డబ్బులు చెప్పాలంటే 100 కోట్ల ఆస్తి ఎవడు సంపాదిస్తాడు? ఏ లెక్చర్ సంపాదిస్తాడు? జెన్యూన్కి చెప్పు. ఇది దేవుడు నాకు ఇచ్చింది. ఆ స్థలం కొని, ఈ స్థలం కొని, ఈ స్థలం కొని, స్థలాలన్నీ పెరిగి, ఆ డబ్బులు పెరిగి సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ నాకు ఎవరికైనా కానీ క్రికెట్ టెస్ట్లో కూడా 2 ఇన్నింగ్సే ఉంటాయి. నాకు 3-4 ఇన్నింగ్స్ ఉన్నాయి. రైటర్గా ఉన్నానా, తర్వాత డైరెక్టర్ అయ్యానా, తర్వాత నిర్మాత అయ్యానా, తర్వాత హీరో అయ్యానా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యానా, తర్వాత బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు పొందాను, నంది అవార్డు, దాన్ని రిజెక్ట్ చేశానా. ఆ తర్వాత జగన్ గారు నాకు మంచి హోదా కలిగిన ఒక ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చాడా, ఆ రేంజ్లో ఇచ్చాడా, జీతం ఇస్తున్నాడా, నన్ను బాగా ప్రేమగా చూస్తున్నాడా? ఇంతకంటే ఒక మనిషి ఇంకా కావాలనుకోవటం అన్యాయం, అక్రమం. నాకన్నీ ఉన్నాయి, దేవుడు అన్నీ ఇచ్చాడు. నాకు నచ్చిన బిడ్డలు, నాకు నచ్చిన భార్య. ఈ సందర్భంలో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ నటనకి సంబంధించి, మీరు సినిమా రంగానికి చేసిన సేవలకి సంబంధించి నంది అవార్డు మీకు వస్తే కమ్మ అవార్డులు నేను తీసుకోను అని చెప్పి నేను అవాయిడ్ చేశాను అని చెప్తూ ఉన్నారు. మీకు వద్దు, సేవ చేయాలంటే కమిట్మెంట్ ఉండాలి, తీసుకోను అని చెప్పి ఆగిన తర్వాత ఫోర్సుబుల్గా తీసుకున్న ఈ ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ పదవి నిజంగానే సర్వీస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫ్రీగా చేయొచ్చు కదా, జీతానికి ఎందుకు పని చేస్తున్నారు అని అడిగే వాళ్లకు మీ సమాధానం ఏంటి? కాదు, ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకో, పిలిచారు సన్మానం చేయడానికి, అయితే ఒక కారు వేసుకొని రండి, కారు ఉంటుంది అమెరికాకి, ఫ్లైటే ఎక్కాలి, గ్యారంటీకి ఎక్కాలి. ఇప్పుడు నాకు ఆయన పిలిచాడు, దానికి ఎందుకు పోల్చారంటే ఎగ్జాంపుల్ చెప్పా. ఇప్పుడు ఆయన పోసాని నువ్వు వచ్చి ఆ సర్వీస్ చేయి, ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఏమున్నాయో ఇది నాకంటే ముందు ఎవరెవరు జడ్జీలు, రిటైర్డ్ జడ్జెస్ కూడా ఎఫ్డీసీ చైర్మన్లు అయ్యారు. వాళ్ళందరికీ ఈ రెమ్యునరేషన్ ఉంటుంది. ఆ పదవి అలాంటిది. గుళ్ళోకి వెళ్తే ప్రసాదం ఆటోమేటిక్ ఇస్తాడు. నేను దేవుడు చూడటానికి వచ్చాను, నీ ప్రసాదం నాకు వద్దు అని తినే ప్రసాదాన్ని పక్కన పెట్టేస్తావా? లడ్డుని వాడిచ్చే ప్రసాదాన్ని పక్కన పెట్టేస్తావా? అలాంటివి. ఇప్పుడు ఆ జీతం వల్ల నేను బతకట్లేదు కదా. ఎందుకు? నేను ఇక్కడ నుంచి కారులో వెళ్ళాలి, పెట్రోలు, కారు ఖర్చులు, వాటికే నా సుఖవంతమైన జీవితానికి కాదు, అవన్నీ నాకు ఉండాలి. ఒక ఇల్లు తీసుకోవాలి, లేకపోతే ఒక హోటల్ తీసుకోవాలి. నా హోటల్కి నెలకి కనీసం 5 స్టార్ హోటల్ విడిగా నేను మా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కానీ 5 స్టార్ హోటల్లో ఉంటాం, బిజినెస్ క్లాస్లో ఉంటాం. మేము ఎప్పుడు, నేను నా భార్య ఎక్కడికి వెళ్ళినా సరే, ఫారిన్ వెళ్ళినా సరే. ఇక్కడ ఆడు కూడా వెళ్ళా, మామూలుగా 3,000 రూపాయల హోటల్లో ఉన్నా. డ్రైవరు, అసిస్టెంట్, వాళ్ళు ఇచ్చిన అసిస్టెంట్లు వాడికి రూమ్లో పెట్టాలి, అన్నం తినాలా, వాళ్ళకి అన్నం పెట్టాలా, తిరిగి పెట్రోల్లో పంపించుకొని ఆ కారు మళ్ళీ తీసుకొచ్చి హైదరాబాద్ రావాలి. ఇవన్నిటికీ ఇవే సరిపోయేసావు. డబ్బులు ఏం మిగిలింది? మాకేం మిగిలింది? సో జీతం కాదు, అలవెన్సెస్ అంటారు. నేను అంటే జీతం బచ్చాలంటారు చూడు. ఇప్పుడు నా కారు నా సొంత డబ్బులు పెట్టుకొని నా పెట్రోల్ కొట్టించుకొని ఆడికి ఆడ చేస్తాను. ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు నా సొంత కారుతో, నా పెట్రోల్తో
ఈ మనిషి నాకు నచ్చాడు కాబట్టి మొత్తం రాష్ట్రం తిరిగి ఆయనతో పాటు. ఇప్పుడు ఆయన ఏంది, నువ్వు సర్వీస్ చేయడానికి వచ్చావు, నేనేమన్నా ఆయనకి సపోర్ట్ చేశానని చెప్పి డబ్బులు ఇట్లా నాకు ఇంత భారం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మాయి కూడా ఎందుకంటే ఇతను హానెస్ట్గా ఉంటాడు, నందులు అమ్ముకునేవాడు కాదు, ఫేవరెట్గా నందులు ఇచ్చేవాడు కాదు, జెన్యూన్కి ఇస్తాడు, అవి అతను అనుకుంది. అందుకని అంతకుముందు అంబికా కృష్ణ ఉన్నాడు చంద్రబాబు గారి దగ్గర. అక్కడ రాంగ్ రూట్లో అందరికి నందులు ఇచ్చుకున్నారు. నాకు అన్అవైలబుల్ నాకు ఇవ్వాలి, ఎందుకంటే ఆ సినిమా అలాంటి సినిమా టెంపరు. ఎన్టీఆర్కి నాకు ఈక్వల్, ఎన్టీఆర్ బాగా చేశాడా పోసాని బాగా చేశాడంటే ఎవరితో చెప్పలేమంటున్నారు. పోసాని బాగా చేశాడు, ఎన్టీఆర్ ఈక్వల్గా ఉన్నారు తప్పితే అంతగా నేను అందులో పర్ఫార్మెన్స్ వచ్చిన క్యారెక్టర్ నాకు వచ్చింది. ఆ క్యారెక్టర్ వస్తే అది దానికి గతి లేక ఇవ్వాల్సిందే, ఎంత దుర్మార్గుడైనా. అందుకే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చాడు నాకు. నేను మిగతా అన్ని చూసుకున్నా, చాలా వరకు అన్యాయంగా తీసుకున్నారు. వాళ్ళే మా హీరోకి 2 కావాలి, మా డైరెక్టర్కి 2, 3 కావాలి, ఇంకోటికి అది ఇవ్వాలి, అట్లా అన్నీ చూసుకున్నా. అదేంట్రా దీనికి ఎలా ఇచ్చారు, ఇది మటరల్ సినిమా, కసా కోసిన సినిమా, అది ఉత్తమ చిత్రం ఎలా అవుతుంది, అది అతడు ఎలా ఉత్తమ నటుడు ఎలా అవుతాడు, ఇది ఉత్తమ డైరెక్టర్ ఎలా అవుతాడు, ఇది ముత్యాల ముగ్గు తీశాడా లేదే అని. ఆ సినిమా హెచ్ఎం రెడ్డి అవార్డు, పెద్ద పెద్ద డైరెక్టర్ అవార్డులు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు, వీళ్ళే సినిమాలు తీశారు అని చూసుకుంటే సినిమా ఇండస్ట్రీలో ముత్యాల సుబ్బయ్య కనపడ్డాడు. ముత్యాల సుబ్బయ్య సినిమాలు చూసాం మొత్తం, అరుణ కిరణం, అన్న, సగటు మనిషి, కలికాలం, అంబాయి కాపురం, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, గోకులంలో సీత, బెస్ట్ 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 స్టోరీస్ ఫిల్మ్స్. అది వాళ్ళ దగ్గరగా ఉన్నది, పాత వాళ్ళ దగ్గరగా. మరి అలాంటి ముత్యాల సుబ్బయ్యకి హెచ్ఎం రెడ్డి అవార్డు ఇవ్వకుండా ఫైట్లు, యాక్షన్లు, డబుల్ మీనింగ్ బూత్ సినిమాకి డైరెక్ట్ అవి ఎట్టిస్తారు హెచ్ఎం అవార్డులు. ఆ 2 చూపించే ఆ ప్రెస్లో ఏమో వాళ్ళు చూస్తే ఆల్మోస్ట్ 90% కమ్మాసు. 12 మందిలో 12 మంది కూడా కమ్మాసు ఉండొచ్చు, తప్పేం లే. 12 మంది క్వాలిఫైడ్ అయితే, 12 మంది నిజాయితీ పరులు అయితే, అప్పుడు కులమే చూడం. మరి ఎందుకు అంబేద్కర్ ఎందుకు ఈ రిజర్వేషన్ పెట్టింది? ఇలాంటి లుక్కురాసి ఉండేనా కదా. రిజర్వేషన్ లేకుండా అందరికి న్యాయం ఇచ్చేటప్పుడు రిజర్వేషన్ అడిగేవాడు కాదు కదా. అంటే ఆ ప్రభుత్వంలో ఆ 12 మంది సభ్యులలో 11 మంది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సో వాళ్ళు ఇస్తే అవి కమ్మ అవార్డులు అయిపోయాయి. ఇప్పుడు మీరిస్తే, ఇప్పుడు నేను ఎందుకు ఇస్తాను అవార్డు అంటే కార్పొరేషన్ ద్వారా ఒక టీం ఉంటుంది, వాళ్ళు ఎవరి బలాబలాలు ఏంటి, నటన ఏంటి, వాళ్ళ ప్రాధాన్యత ఏంటి అని చెక్ చేసే ఈ టీం ఏదైతే ఉంటుందో, ఈ టీం అంతా మీరు వివిధ సామాజిక వర్గాల నుంచి తీసుకును గాక, కానీ ఇప్పుడు రెడ్డి అవార్డులు అనాలా, కమ్మ వర్సెస్ రెడ్డి అనాలా? ఇప్పుడు నేను అందుకని మీకు ఎవ్రీడే మా వర్క్ అంతా ప్రోగ్రెస్ మీడియాకి పెడుతుంటా. మొన్న నందులు పెట్టి మీడియాతో చెప్పా, ఇలా నేను గొప్పగా చెప్పైనా పరుగు పోయే వ్యవహారాలు మాత్రం నేను చేయను. ఎలా ఎందుకంటే ఆ 3 చేయాల. సినిమా అవార్డులు పెట్టాలి, టీవీ అవార్డులు రావాలి, స్టేజ్ రావాలి. 3 నేను ఒక్కసారి నేను చేయలేను. ఉంది 10 నెలలే. ఇక్కడి నుంచి మొదలుపెట్టాలంటే ఒక స్టేజీ, నాటిక, పద్య నాటకం, సోషల్ నాటకం, నాటిక, ఈ 3 వీటికి వరకు నేను చేయగలను. నా కెపాసిటీ అంతే. అన్నీ పక్క పెట్టుకొని వాడేవాడు నాకు తెలియకుండా, ఆ జడ్జెడు నాకు తెలియకుండా నేను ఓకే పంపించను పో అటన్ను మేస్త్రీలాగా. ఏం చెప్పాను మేము అనుకున్నామంటే, ఇప్పుడు కూర్చొని నేను, మా విజయ్ కుమార్ రెడ్డి గారు, మా సాయి గారు, ముగ్గురు ఏమనుకున్నామంటే, ఎవరెవరో ముందు మనం జడ్జెస్ని ఎంక్వైరీ చేసుకుందాం. ఇంత జెన్యూనా కాదా చూద్దాం. అన్నీ సెలెక్ట్ చేసుకొని వీళ్ళని సెలెక్ట్ చేద్దాం. దాన్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఆ ఫోటోలన్నీ డెమాన్స్ట్రేట్ చేద్దాం, ప్రదర్శిద్దాం. ఇదిగో వీళ్ళని మేము జడ్జీలుగా ఏది నాటకాలు సెలెక్ట్ చేయడానికి ప్రదర్శనకి దానికి అక్కడ పంపించాలి కాబట్టి వీళ్ళని పంపిద్దాం అనుకుంటున్నాము అని మీడియా ముందు పెడుతున్నాం. 2 days బ్యాక్ అనుకున్నాం. అనుకున్న తర్వాత మీరు మీకు వీళ్ళల్లో ఎవరైనా పాత ఎక్స్పీరియన్స్లు మీకు దొరికినా ఏమైనా మీరు బాగా చెప్పచ్చు అని 3 రోజులు టైం ఇచ్చాం.
ఈ 3 రోజుల్లో ఏ విలేకరైనా ఇంకోళ్ళైనా ఇతను అంతకుముందు రాంగ్గా పలానది ఇచ్చాడు, ఇతను మళ్ళీ ఎందుకు పెట్టారు అడుగుతాం ఆయన పిలిచి. ఆయన ఏ రాంగ్ ఇచ్చాడో చెక్ చేసుకుంటాం. నిజంగా రాంగ్ అనుకో థ్యాంక్ యూ సార్. అంటే ఇంతాక క్వశ్చన్ మళ్ళీ అడగమన్నారు. చెప్పండి. ఎఫ్డిసి ఇది పదవి స్వీకరణ జరగక ముందు వరకు కూడా సినిమా అవకాశాలు మీకు బాగా మెండుగా ఉండేవి. కొంత గ్యాప్ తర్వాత సినిమా అవకాశాలు లేకుండా పోవటంతో ఆ పదవి మీరు తీసుకోవాల్సి వచ్చింది. దీన్ని ఇలా కవర్ చేస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు సినిమా అవకాశాలకి ఇది మన ఇదేది దాన్ని ఎవరు మన ఎఫ్డిసి చైర్మన్కి సంబంధం ఏముంది? ఇప్పుడు అవకాశాలు రాక చెప్తాను. ఇప్పుడు నా అవకాశాలు చాలా చాలా 90% తగ్గిపోయినాయి. నేనే స్వయంగా చెప్తున్నా, మీకు తగ్గిపోయినాయి చెప్తున్నా. అది ఇప్పుడు కాదు, 1 year ముందే తగ్గిపోయినాయి. అర్థమైందా? ఎఫ్డిసి చైర్మన్ వచ్చినప్పుడు కాదు. ఎఫ్డిసి చైర్మన్ వచ్చినప్పుడు ఏముంది ఇదడానికి ఇంకా ఎక్కువ వస్తాయి సినిమాలు కావాలంటే. లేదు, అంత ముందే తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి? వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత తగ్గిపోయాయి. వైసీపీ అతను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరైతే అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారో వాళ్ళకి నేను సమాధానం చెప్తూ వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతూ ఉన్న తరుణంలో తగ్గిపోయిన సినిమాలు తగ్గిపోయినాయి. గ్యారెంటీ 90% తగ్గిపోయినాయి. దానివల్ల నేను ఇంత కూడా ఒక్క వెంట్రుక కూడా ఊడి కింద పడదు. ఎందుకు చెప్పంటావా? అప్పటికే నేను వచ్చి 37 ఏళ్ళు. లెక్చరర్ అయితే రిటైర్ అయిపోయాడు ఇప్పటికి 60 ఏళ్ళకి. రిటైర్మెంట్ కదా 58 ఏళ్ళకి రిటైర్మెంట్. లెక్చరర్స్ అప్పర్ క్యాస్ట్ కదా, కమ్మోడిని 58 ఏళ్ళే ఉంటాయి కదా. లెక్చర్ అయిపోయేది గవర్నమెంట్ జాబ్ వస్తే. అప్పటి నుంచి ఇంట్లో నేను మావిడ చుట్టుపక్కల వాకింగ్ తిరుగుతూ ఇంట్లో కూర్చోవాల్సిందే. ఈ 37 ఏళ్ళు దాటి ఇండస్ట్రీ నన్ను ఎంతలాగా నాకు అవకాశం ఇచ్చిందంటే చెప్పాక 4 innings క్రికెట్గా 2 innings ఉంటాయి. అందిచ్చాడు, అంత డబ్బు ఇచ్చాడు, సౌకర్యం ఇచ్చాడు, విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బుద్ధిగా ఉండండి అన్నాడు. అంత సంపాదించుకున్నాను, హ్యాపీగా ఉన్నా. సినిమాలు తగ్గినాయి, ఏం పోతాయి? 4 రూపాయలు తగ్గుతాయి. సో ఇలా మీకు మీరు కన్విన్స్ అయ్యి యాక్టింగ్ అని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు పృథ్వీ గారు ఉన్నారు, ఇంకా కొంతమంది సినిమా రంగానికి సంబంధించి పనిచేసి ఏం పదవులు రాలేదని బాహాటంగా. మొన్న నేను పృథ్వీ గారిని ఇంటర్వ్యూ చేస్తూ అందరికీ న్యాయం జరిగింది అనుకుంటున్నారా వైసీపీలో? పోసాని గారికి, ఆలీ గారికి పదవి వచ్చింది, మీ పదవి ఇలా మధ్యలోనే ఇబ్బందితో మీరు బయటికి రావాల్సింది, వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం అని చెప్పి ఆయన మాట్లాడి ఇష్టపడలేదు మీ గురించి. తప్పే ఉంది. నా గురించి పోసాని గురించి ఇష్టపడటం నాకు ఇష్టం లేదని అనుకో, మాట్లాడటం తప్పే ఉంది. ఆయన ఇష్టం అది. ఒకటి చెప్తా విను. ఇప్పుడు నేను ఈ పరిణామ క్రమంలో తగ్గినాయా పెరిగినాయా పక్కన పెట్టి అదే మీకు మార్గం అనుకుంటే ఎందుకు మీకు తగ్గిపోయింది? మీరు ఇండస్ట్రీలో కొంతమంది హీరోని విమర్శించారనా, ఇంకోళ్ళు విమర్శించారనా, అందుకు తగ్గిపోయినాయా అని పక్కన పెట్టు. చెప్తా. ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు తెలుసుగా, అవును, చాలా మంచోడుగా, మంచి నటుడుగా, ఒకప్పుడు కొన్ని బిజీకి చేశాడుగా, ఎవరు విమర్శించాడుగా. మరి ఎందుకు పెట్టుకోవట్లే ఆయన్ని? అంటే పోసానంటే జగన్ గారి దగ్గర ఉన్నాడు కాబట్టి, వీడు కమ్మాడై ఉండి కూడా రెడ్డి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి వీడు మన విమర్శిస్తాడా? తీసేయండి రా వీడిని. తీసేశారు. మీరు చెప్పినట్టుగా విందాం. అన్నీ లేవు, ఖాళీగా ఉన్నా. నా వెంట్రుకని కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడని చెబుతున్నా. అయిపోయింది కదా. సరే, నేను దుర్మార్గుణ్ణి, నేనంటే ఇష్టం లేదు. ఎల్బి శ్రీరామ్ అంటే ఎందుకు ఇష్టం లేదు? ఉత్తముడిగా ఒక్క మాట మాట్లాడగా, వేషాలు ఇవ్వచ్చుగా. ఒక్కో సినిమాలు కనీసం 5-6 రోజుల్లో వేషాన్ని ఇవ్వచ్చుగా. ఎన్నాళ్ళైంది ఆయన సినిమాలు చేసి పాపం, ఇక్కడే ఉన్నాడు కదా. అలాంటి మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎవరే? ఇది ఈ ఇండస్ట్రీ ఎవడబ్బో సొమ్ము కాదు. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తుంది సినికాలమ్మ తల్లి. నాకు అంతవరకు ఇవ్వాలనుకుందనుకో, అంతవరకు. ఇప్పుడు పైగా 4 సినిమాలు చేస్తున్నా, 4 కాకుండా హీరో చేస్తున్నా, ఫస్ట్ కాపీ వచ్చింది. రేపే ఎల్లుండో మీకు మీ జర్నలిస్టులందరికీ షో వేద్దామని నాయస్తాకు చెప్పా. ఆ షో
ఇక్కడే మా ప్రివ్యూ థియేటర్ ఉంది, అందులో హీరో చేశా. మా అబ్బాయి కథా మాటలు రాశాడు, వాడు ఉజ్వల్ రాసి వెళ్ళిపోయాడు, రాశాడు. దాని డైరెక్షన్ నేనే చేశా. ఓకే. మరి హీరో సినిమా చేస్తున్నాను ఇప్పటికి. బాగుంటే ఆడితే, బాగోకపోతే ఆడదు. చాలా సినిమాలు ఉంటాయి కదా, పెద్ద హీరోలు కూడా బాగుంటే బాగా ఆడతాయి, బాగోకపోతే బాగా ఆడవు. నా సినిమా అంతే. మెంటలకి ఇష్టం బాగుంది, హిట్ అయిందిగా. ఆపరేషన్ దుర్యోధన పెద్ద హిట్ అయిందిగా. నాకు అన్ని రకాలు ఉన్నాయిగా. సరే, మీరంటే పార్టీకి సపోర్ట్ చేయటం వల్ల తగ్గాను. ఇప్పుడు మీరన్న పాయింట్లో ఎల్బి శ్రీరామరాంటి గారు చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. అసలు తెర కనుమరుగైపోయి ఇంట్లో బుక్స్ రాసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బ్రహ్మానందం గారు కూడా చాలా తగ్గిపోయింది. ఆయన ఎందుకంటారు? రీజన్ ఏంటి? చెప్పలేదు దానికి. అంటే మీ అజంప్షన్స్ ఉంటాయి కదా. అజంప్షన్ అంటే నా వరకు నేను చెప్తా. చెప్పా కదా, నేను వైసీపీ పార్టీ. నేను మీ వరకు అడగట్లేదు, మీరు నాకు అర్థమైంది, ఓపెన్ గా చెప్పారు. అంటే పర్సనల్ అనట్లేదు, ఇండస్ట్రీకి సంబంధించి కొత్త తరం వస్తున్నప్పుడు ఎంకరేజ్మెంట్లు భాగంగా ఇలా వీళ్ళు నిర్వీర్యం అవుతున్నారా స్క్రీన్ కి? ఏం లేవు. ఇప్పుడు అఖిల నాగేశ్వరరావు గారు ఉన్నారు. హీరోలకి 60 ఏళ్ల దాకా వరకు కూడా హీరోగా సినిమాలు చేసుకోవచ్చు, కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేవాడు ఆరోగ్యం బాగా మెయింటైన్ చేసుకుంటే 90 ఏళ్ళకు కూడా వేషం వేయచ్చు అన్నాడు అఖిల నాగేశ్వరరావు. వేయచ్చు, వాడు కూడా వేయచ్చు. అయినా ఎందుకు వాళ్ళు తగ్గిపోయారంటే వాళ్ళకి నేను చెప్పను, అది నా సంబంధం లేదు. పర్సనల్ వేషాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకు నా విషయం అయితే నేను చెప్తా. నేను జగన్ పార్టీలో ఉన్నాను, జగన్కు ఫేవర్గా ఉంటాను, వాళ్ళని విమర్శిస్తాను. తగ్గిపోయినాయి, దానివల్ల తగ్గినాయి. రేపు నుంచి అసలు ఒక్కడు కూడా లేదనుకో, డోంట్ వర్రీ. నాకు దాని మనస్ఫూర్తిగా నాకు ఈ సినిమాలు పోయినాయి అని గొడుగులు ఇంటూ కూర్చునే మనిషిని కాదు నేను. అన్నీ ఇక్కడ రేపే ఉందనుకో, ఇది కూడా లేదనుకో, మావిడ నేను 1 year కింద ప్రోగ్రాం పెట్టుకున్నాం. మనం చాలా సినిమాలు చేసాం, పెద్ద వెక్స్ అయిపోయాం కదండి. మనం టూర్కి వెళ్దాం పెట్టుకుందాం అనుకున్నాం. ఇండియా మొత్తం తిరిగాం. ఇట్లానే 5 star హోటల్కి వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం ప్లాన్ చేసుకున్నాం అంటే, నేను మావిడ ప్రతి నెల 15 రోజులు ఒక కంట్రీ వెళ్ళాలి. ఇంగ్లాండ్ 15 రోజులు, మళ్ళీ వస్తాం 15 రోజులు ఇక్కడ తిరుగుతాం, బంధువుల దగ్గరికి వీళ్ళకి మన ఇంటికి వెళ్తాం. ఆ నుంచి రష్యా, ఆ నుంచి అమెరికా, ఆ నుంచి స్విట్జర్లాండ్, ఆ నుంచి ఇటలీ, ఆ నుంచి గ్రీస్, ఆ నుంచి స్విట్జర్లాండ్, అట్లా మొత్తం వరల్డ్ మొత్తం తిరగాలని మేము ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం. అడగండి కావాలంటే వెళ్ళి మావాడిని. ఇప్పుడు ఇది ఎప్పుడే ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకుని ఎలా 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 అనుకుంటా ఉన్నాం. ముందు దేనికి వెళ్దామంటే, ముందు నిన్ను లండన్ తీసుకెళ్తానన్నా మావాడిని. అట్లా ప్రపంచం మొత్తం మనం మ్యాక్సిమం నెలకి 15 రోజులు దానికి కేటాయిద్దాం అమ్మాయి అని పెట్టుకున్నాం మేము. అది అప్పుడు ఇది సినిమాలు ఉన్నప్పుడే ఈ ప్రోగ్రాం పెట్టుకుంది. ఈ 2 ఏళ్ళు ఆగుదాం. అప్పుడు 1 year అయిపోయింది కదా, ఇక 1 year 1.5 year తర్వాత 15 రోజులు ఇక్కడ. ఇంక ఉన్న జగన్ గారు మిగతా 15 రోజులు జగన్ గారితో ఉంటా. 2009లో చిలకలూరుపేట నుంచి మీరు పోటీ చేశారు కదా, ప్రజారాజ్యం పార్టీ నుంచి. చిరంజీవి గారు పిలిచి టికెట్ ఇచ్చి పోటీ చేయమని